హలో యస్ వెల్కమ్ టు పొలిటికోస్. సో ప్రతిరోజు డిఫరెంట్ కాన్సెప్ట్ ని పరిచయం చేస్తున్న పొలిటికోస్ ఛానల్ ఇవాళ మీకోసం ఆల్రెడీ మన రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవంలో భాగంగా ఇంతకు ముందు మనం ప్రోగ్రామ్ ని కవర్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా మీరు ఆల్రెడీ కొన్ని అంశాల గురించి అలాగే ఈ రాష్ట్రపతి నిలయం ఉద్యాన ఉత్సవంలో ఏమేమి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది, ఏమేమి ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉన్నారు అనేవి ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు కదా. అయితే ఈ వీడియోలో వచ్చిన ప్రేక్షకుల కోసం ఎవరైతే పర్యాటకులు వీక్షించడానికి వస్తున్నారో వాళ్ళు పాపం ఆ మూల నుంచి ఈ మూలకి, ఆ ఏరియా నుంచి ఈ ఏరియాకి తిరిగి అలసిపోయి ఉంటారు. సో సడన్ గా ఏమొస్తుంది, ఆకలి ఇస్తుంది. సో ఆకలి తీర్చుకోవాలంటే ఫుడ్ కావాలి. సో మరి మన రాష్ట్రపతి నిలయం ఈ ఉద్యాన ఉత్సవంలో ఫుడ్ కోర్ట్స్ ఉందండి. ఈ ఫుడ్ కోర్ట్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అంటే జనరల్ గా తెలిసిన చిన్న హింట్ ఏంటంటే మన తెలంగాణ ఫేవరెట్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, అలాగే స్నాక్ ఐటమ్స్, అలాగే టీ, కాఫీ, అలాగే పానీపూరి, ఇలా రకరకాలుగా ఐస్ క్రీమ్స్, స్వీట్స్ బోలెడు ఉన్నాయి. తలుచుకుంటేనే నోరూరిపోతుంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా ఫుడ్ కోర్ట్ లోకి వెళ్ళిపోయి ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, హైజీన్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది, మరిన్ని విషయాలు ప్రేక్షకులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి అడిగి తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? బబ్బా చూడండి, తెలంగాణలో ఏవైతే ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో స్నాక్స్ లో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మురుకులు, జంతికలు, తర్వాత మొక్కజొన్న జంతికలు చాలా ఉన్నాయి. పప్పు ఉండలు, ఇవన్నీ ఏంటి, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, ఎలా ఉంది సేల్, టేస్ట్ ఎలా ఉంటుందని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మీరు చేశారా? హోమ్ ఫుడ్ అండి, ఇదంతా మొత్తం హోమ్ ఫుడ్. వినాయక ఫుడ్స్ అని మాది హోమ్ ఫుడ్ అన్నమాట. ఎలా అనిపిస్తుంది ఇక్కడ రాష్ట్రపతి భవన్ లో ఇలా ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయడం, అలాగే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అందరూ కూడా టేస్ట్ చేస్తున్నారు అంటే ప్యాకెట్స్ కూడా తీసుకెళ్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, ఎంజాయ్ చేస్తున్నాం. మేము కూడా, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నాం. చిన్న పిల్లలు వస్తున్నారు, స్కూల్ పిల్లలు, పెద్దవాళ్ళు, రకరకాల వాళ్ళు రాష్ట్రపతి నిలయం చూడటానికి వీళ్ళు ఫ్రీ ఇచ్చారు కదా, అదొక హ్యాపీ. అందరికి హ్యాపీగా ఉంది, మాకు కూడా ఎంజాయ్, చక్కగా బాగుంది అంతా. అంటే మీకు కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చా మీ ఫుడ్ ఐటమ్స్ ని పరిచయం చేయడానికి? డెఫినెట్ గా. అంటే మీ స్టాల్ లో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి? వేఫల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పానీపూరి, స్నాక్స్, మాక్టైల్స్, సమోసా చాట్, ఇవన్నీ ఏమో కానీ ఒక్క మాట చెప్పారు చూసారా, పానీపూరి అని. అబ్బబ్బబ్బా, ఇంకా ఆగలేకపోతున్నాం దాంట్లో. అయితే ఇక్కడ మనకి వీళ్ళు ఇలా చిన్న ప్యాకెట్స్ లో అమ్ముతున్నారు. అంటే చాలా మంది రాష్ట్రపతి నిలయం అంటే పెద్దది కాబట్టి మొత్తం చూసి అలసిపోయి వచ్చి కూర్చుంటారు, తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇలా చిన్న ప్యాకెట్ లో చాలా అనుకూలంగా. ఎంత ఉంటుందండి ఒక ప్యాకెట్? 20 రూపీస్. 20 రూపీస్. పర్లేదండి, 20 రూపీస్. ఇదిగో ఒక చిన్న ప్యాకెట్, అలాగే ఒక 3 శనగపప్పు ఉండలు, ఇవి ఆనియన్ చిప్స్ 10 రూపీస్. ఇవి వీటిని ఏమంటారండి? మా సైడ్ బుంగలు అంటారు, మీరేమంటారు? ఇక్కడ కూడా అదేలేండి, గొట్టాలు అంటారు. సో ఇలా ప్యాకెట్స్ లో కూడా అమ్ముతున్నారు. అండ్ సార్ ఇప్పుడు లైక్ ఇక్కడ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయడం, అలాగే ఇక్కడ రావటం, రెస్పాన్స్ అండ్ ఇప్పటి వరకు ఎలా అనిపించింది? ఆల్రెడీ 3 days గడిచిపోయింది. అవునండి, గురు, శుక్ర, శని, ఆదివారాలు బాగా రష్ ఉంటుందండి. ఆ 3 రోజులు బాగా బిజినెస్ ఉంటుంది. మిగిలిన రోజుల్లో కొంచెం డల్ గానే ఉంటది, కానీ ఎనీహౌ పబ్లిక్ చాలా మంది వస్తుంటారు, పిల్లలు, స్కూల్ పిల్లలు చాలా వస్తుంటారు. ఎంజాయ్, బాగుంది అంతా. అంటే మీ దగ్గర ఏమేమి రకాలు ఉన్నాయి? చూడటానికి చాలా ఉన్నాయి, పేర్లు నాకు తెలియదు కాబట్టి మా వాళ్ళ కోసం ఒక్కొక్కటి కొంచెం పేర్లు చెప్తారా? ఇవన్నీ కూడా 20 టైప్స్ ఉన్నాయండి. 20 టైప్స్ వద్దులే, మనం ఎంత కష్టపడద్దు 20 టైప్స్ అంటే కాబట్టి. బట్ ఇవన్నీ కూడా ఓన్లీ హోమ్ మేడ్, హెల్దీ, 100% హోమ్ మేడ్. 100% హోమ్ మేడ్. ఓకే, అంటే వెజిటేరియన్. ఇక్కడ ఉన్నదంతా కూడా వెజిటేరియన్, ఓన్లీ వెజిటేరియన్. నాన్ వెజ్ అనేది మేము అసలు అంటే ఉప్పు, మసాలా, కారం అవేం లేకుండా లైట్ అంతా నాన్ వెజ్ అంటే. ఓకే. అంటే ఇప్పుడు వీటిలో ఈ స్నాక్ ఐటమ్ లో లైక్ ఉంటుంది, లైట్ గా ఉంటుంది. ఓకే, అంటే మెయిన్ పిల్లల కోసం అన్నట్టుగా ఇక్కడ కొంచెం మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టేవండి. పిల్లలు ఎక్కువ బస్సుల్లో వస్తుంటారు, పిల్లలు వాళ్ళ కోసం అన్నట్టుగా కొంచెం రిలీఫ్ ఉంటది. రీజనల్ ప్రైస్, కొంచెం బెటర్ ప్రైస్ అన్నట్టుగా అట్లా పెట్టాం. అట్లా. ఓకే, సో మీరు కూడా మిస్ చేయకుండా రండి, చూడండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి.
పేర్లు తెలుసుకుంటే మనకు గుర్తుండదు, బట్ చూడటానికి మాత్రం కళ్ళ నిండుగా కడుపు నిండిపోతుంది ఇక్కడే. అండ్ మొత్తం కూడా హోమ్ మేడ్, అలాగే చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్, లిటిల్ అమౌంట్ ఆఫ్ స్పైస్ ని దానికి కావాలి కాబట్టి యాడ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. హాయ్ బ్రో, మీ పేరేంటి? విష్ణువర్ధన్ అన్న నా పేరు. సో అంటే కేక్, ఇది కప్ కేక్ చాలా బాగుంది యాక్చువల్ గా. అయితే ఇది హోమ్ మేడ్ అండ్ అలాగే ఎగ్ లేకుండా చేస్తారు కదా, ఎలాగా? ఈ బేకింగ్ పౌడర్ వేసి కుకింగ్ చేసి మైక్రోవేవ్ లో పెట్టి చేస్తామన్న మేము. ఓకే. ఈ అయిపోగానే లిమిట్ లో పెట్టుకుంటాం కదా, టైం లోది పెట్టేసుకొని పెట్టేసుకుంటాం మేము మొత్తం. అంటే ఇప్పుడు లైవ్ లో అడిగినా కూడా వచ్చిన ఆడియన్స్ ముందే తయారు చేసి వేడివేడిగా కూడా సర్వ్ చేస్తున్నారండి. అది ఇంటి దగ్గర చేసుకొని వస్తామన్న. ఇప్పుడు ఇక్కడ లేదన్న మిషన్ అండి, ఓవెన్ లేదు కాబట్టి ఇంటి దగ్గర నుంచి చేసుకొని తీసుకొస్తాం మేము. అంటే ఇంకా మీరు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్నారు వచ్చే వాళ్ళకి? ఇస్తున్నామండి. ఓకే. ఫ్రైడ్ రైస్లు, అవి మామూలు కర్డ్ రైస్, పులిహోర, లెమన్ రైస్. ఈ రోజు అయితే ప్రెసెంట్ మెంతి ఆలు రైస్, క్యాప్సికమ్ రైస్, కర్డ్ రైస్ చేసామండి. లైవ్ లోనే చేసిస్తామన్నా. కాకపోతే ఒక టైం ఇస్తాం. ఒక ఇప్పుడు రైస్ ఐటమ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం చెప్తాము. అంతలోపు తిరిగేసి వస్తారు. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత వచ్చేస్తారు. ఓకే. తినేస్తారు, వేడిగా తినేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ చేసి ఇస్తున్నామండి. టీ స్నాక్స్ కూడా ఉన్నాయండి. అంటే టీ స్నాక్స్ అయినా ఇంకా వేరే ఏమైనా కూడా అవైలబుల్? స్నాక్స్ అంటే పకోడీ, ఆనియన్ పకోడీ, మైసూర్ బోండా, ఇలా మిర్చి బజ్జీ ఇలా కూడా రెడీ చేస్తున్నామండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా పెడుతున్నామండి. అంటే క్రౌడ్ ఎలా ఉందన్న ఇక్కడికి వచ్చే వాళ్ళు, తిని టేస్ట్ చెప్పే వాళ్ళు కానీ? బాగుందని చెప్తున్నారు అన్న. పబ్లిక్ రెస్పాన్స్ అయితే ఫీడ్బ్యాక్ అయితే బాగుందని చెప్తున్నారు. సో రాష్ట్రపతి నిలయంలో క్యాంపస్ మొత్తం తిరిగేసి ఫొటోస్ తీసుకుంటూ చాలా కలర్ఫుల్ గా ట్రెండీగా ఉన్న ఒక లేడీస్ గ్యాంగ్ మనతో ఉంది. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్స్ అందరూ కూడా ఆర్మీ పర్సన్స్ అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు అందరికి, ఎందుకంటే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి. సో మీ క్యాప్లు, మీ స్పెట్స్ చాలా ఎంజాయ్ గా ఉన్నారు మీరు. బ్యాచ్ అందరూ తిరిగేసారు, అయిపోయిందా? అంటే స్టార్ట్ చేసాం ఇప్పుడే. మేము ఆల్రెడీ వన్స్ విజిట్ చేసాం ఆల్రెడీ. ఈ సెకండ్ టైం మేము అందరము. సో ఈ ఉత్సవ్ జరుగుతుంది కదా, ఒకసారి మళ్ళీ చూద్దామని మేము నియర్ బై ఉంటాం, జస్ట్ 2 kilometers లోపే ఉంటాం రేడియస్ లో. సో ఒకసారి చూద్దాం, ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు కదా, మనం ఎందుకు ఎంజాయ్ చేయొద్దని మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం అనమాట. అంటే జనరల్ గా మనకి ఇప్పుడు నార్మల్ పీపుల్ కి రాష్ట్రపతి భవన్ లోకి ఎంట్రీ ఉండదు, కానీ ఇలాంటి ఏమన్నా అకేషన్స్ జరిగినప్పుడు మాత్రం ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫొటోస్ దిగుతున్నారు, క్లైమేట్ ను బాగా ఆస్వాదిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది రావడం, ఫొటోస్ దిగుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అంటే లైక్ పిల్లలకు కూడా మనకి ఎన్ని రకాల పువ్వులు ఉంటాయి, ఎన్ని రకాల మొక్కలు ఉంటాయి, అవన్నీ విషయాలు ఇక్కడ మన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. సో వీటిలో మీకు బాగా ఏం నచ్చింది? లైక్ డెకరేషన్ నచ్చిందా, లేదంటే ఆ చెట్లు నచ్చాయా, ఈ క్లైమేట్ బాగా నచ్చిందా? ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చాలా ఎంజాయ్ చేసాము. డెకరేషన్స్ కూడా చాలా బాగా చేశారు, చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. మెయిన్లీ ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ అవి కూడా ఎక్కువగా ఉంటాయి కదా, వాటి మెయింటెనెన్స్ అనేది నార్మల్ పీపుల్ అయితే చేయలేరు. ఇది ఆర్మీ పీపుల్ కాబట్టి ఇంత బాగా ఉంది. ఇంత సమ్మర్ గానీ వింటర్ గానీ ఈ సీజన్ లో మనం ఇక్కడ ఎక్కడ కూడా ఇలాంటి గార్డెన్ ఎక్కడ చూడం. ఇది చూసినట్లయితే ప్రతి ఒక్కరికి అట్రాక్టివ్ ప్లేస్ అండి. సో టూరిజం ప్లేస్ లాగా ఇది డెవలప్ అయింది కాబట్టి చూద్దాం మనం కూడా ఒకసారి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చాం మేము కూడా, వాళ్ళు ఆల్రెడీ చూసారు. సో మళ్ళీ ఈ ఉత్సవం ని చూపిద్దాం వాళ్ళకు కూడా అని మా వీడియోస్ లో క్యాప్చర్ చేసుకుంటూ మేము కూడా కొంచెం ట్రెండీగా రెడీ అయ్యి వచ్చాము. అంటే మీ క్యాప్లు కూడా చాలా ట్రెండీ లోపల కొన్నారా? లేదండి, మేము ఇంటి నుండే తెచ్చుకున్నాం. అండ్ ఇప్పుడు జనరల్ గా మనం పిల్లలకి, స్కూల్లో చదువుకునే పిల్లలకి రాష్ట్రపతి భవన్ గురించి కానీ, లేదంటే ప్లాన్స్ గురించి కానీ, అండ్ స్టాల్స్ గురించి కానీ చెప్పాలంటే లైవ్ లో మనం చూపిస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మంది టీచర్స్, స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో మీ పిల్లలు కూడా వచ్చారా వాళ్ళ స్కూల్ తరపు నుంచి? స్కూల్ తరపు నుంచి రాలేదు, మేము తీసుకొచ్చాం. తీసుకొచ్చాం, చూసారు, పిల్లలు ఎంజాయ్ చేశారు. ఓకే. అండ్ పిల్లలకి ఇది బాగా ఈ లైవ్ కాన్సెప్ట్ చూపించడం చాలా ఉపయోగపడుతుంది అంటారు? చాలా ఉపయోగపడుతుందండి. ఓకే, మీరేమంటారు?
చాలా ఉపయోగపడుతుందండి. రైతులు పండించే పంటల గురించి ఇప్పటి పిల్లలకు తెలియదు కదా, అక్కడ ఎగ్జిబిషన్ లో చాలా రకాలు పెట్టారు. వాళ్ళకి రైతుల గురించి, ఫార్మర్స్ గురించి కూడా తెలుస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.